హాయ్ ఎవరివన్. మనం పవర్ ట్రాన్స్మిషన్లో షాఫ్ట్స్ గురించి కేస్ గురించి చిన్న టాపిక్ అది మిస్ చేసినట్టు అనిపించింది. సో కొన్ని క్వశ్చన్స్ కూడా అడుగుతున్నాడు రిలేటెడ్ టు ద కేస్. షాఫ్ట్స్ ఏమో కానీ కేస్ గురించి అయితే కొన్ని రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ కేస్ టాపిక్ వచ్చేటప్పటికి మనం గుర్తుంచుకోవాల్సింది షేపు దాని అప్లికేషన్ అంతే. ఓకే, సో చాలా సింపుల్ టాపిక్, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ షాఫ్ట్ గురించి తెలుసుకుందాం. ఓకే, so it is a rotating machine element circular in cross section which supports transmission elements like gears, pulleys and sockets and transmit power. Okay, so చెప్పంగా పవర్ ట్రాన్స్మిషన్ పర్పస్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ట్రాన్స్మిట్స్ పవర్ షాఫ్ట్స్ ఆర్ గివెన్ specific names in typical application, although all applications involve transmission of power, motion and torque. ఓకే, ఇది ఒక రొటేటింగ్ ఎలిమెంట్ అనమాట. అంటే ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే భ్రమణ యంత్రమూలకం అంటారు తెలుగులో అయితే. ఓకే, సో రొటేటింగ్ పార్ట్ అనమాట. సో ఇది సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఉంటుంది. సో ఇది షాఫ్ట్ ఇలా ఉంటే, సో దీన్ని ఇలా రిప్రజెంట్ చేస్తారు ఈ కర్వ్స్. ఓకే, తెలిసి ఉంటుంది కదా. ఓకే, సో దీన్ని ఇక్కడ ఇలా కట్ చేస్తే అది సర్క్యులర్గా మనకి కనిపిస్తుంది అనమాట. సో క్రాస్ సెక్షన్ ఐడియా ఉంటుంది కదా మీకు, టెర్మినాలజీ. ఓకే, సో క్రాస్ సెక్షన్ అంటే అది ఒక షాఫ్ట్ని మధ్యలో మనం కట్ చేస్తే, ఎక్కడైనా ఏ పోర్షన్లో కట్ చేసినా క్రాస్ సెక్షన్ అంటే కట్ చేసిన ప్లేస్లో మనకి ఆ షేప్ ఏదైతే కనబడుతుందో దాన్ని మనం క్రాస్ సెక్షన్ అంటాం అనమాట. ఇక్కడ సర్క్యులర్ అనమాట. ఓకే, సో షాఫ్ట్స్ అనేవి మ్యాక్సిమం అలాగే ఉంటాయి కదా, జస్ట్ లైక్ పైప్ అనుకోవచ్చు మనం. ఓకే, సో ఇలా కట్ చేసినప్పుడు మనం ఇక్కడ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ మనం ఇలా అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకే, సో షాఫ్ట్స్ ఆర్ ఇన్ సర్క్యులర్ క్రాస్ సెక్షన్ అండ్ విచ్ సపోర్ట్స్ ద ట్రాన్స్మిషన్ ఎలిమెంట్. ఓకే, సో ట్రాన్స్మిషన్ ఎలిమెంట్ లైక్ గేర్స్, పుల్లీస్, సాకెట్స్ వీటన్నిటికీ సపోర్ట్ ఇస్తుంది అనమాట ఈ షాఫ్ట్ అనేది. ఓకే, సో మేజర్గా మనం యూజ్ చేసేది పవర్ ట్రాన్స్మిషన్కి, మోషన్కి, అలాగే టార్క్కి. ఓకే, సో ordinary transmission shafts are made of medium carbon steel, commercial shafts are made of low carbon steels అనమాట. ఓకే, సో ఆర్డినరీ ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ అనేవి మీడియం కార్బన్ స్టీల్స్తో తయారు చేస్తారు. అలాగే కమర్షియల్ పర్పస్కి యూజ్ చేసే షాఫ్ట్స్ అనేవి మనకి లో కార్బన్ స్టీల్ని యూజ్ చేస్తారు అనమాట. అలాగే కోల్డ్ రోయింగ్ ప్రొడ్యూసెస్ ఏ స్ట్రాంగర్ షాఫ్ట్ దెన్ ద హాట్ రోలింగ్. ఓకే, సో కోల్డ్ రోలింగ్ మేజర్గా మనకి బెస్ట్ అవుట్పుట్ అనేది ఇస్తుంది అనమాట ఈ షాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్లో. ఓకే, సో కోల్డ్ డ్రాయింగ్ ప్రొడ్యూసెస్ ఏ స్ట్రాంగ్ షాఫ్ట్. ఓకే, సో కంపేర్ టు ద హాట్ రోలింగ్ అనమాట. హాట్ రోలింగ్ ప్రాసెస్తో పోల్చుకుంటే కోల్డ్ డ్రాయింగ్ అనేది మనకి స్ట్రాంగర్ షాఫ్ట్స్ అనేవి అప్టైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో టైప్స్ ఆఫ్ షాఫ్ట్స్, సో ఇందులో రకాలు ఉంటాయి. సో అందులో ఫస్ట్ మన యాక్సిల్ చూస్తాం. యాక్సిల్ అంటే చాలా వరకు మనకి తెలిసే ఉంటుంది కదా. సో యాక్సిల్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఏ షాఫ్ట్ దట్ సపోర్ట్స్ రొటేటింగ్ ఎలిమెంట్స్ లైక్ వీల్స్, హోస్టింగ్ డ్రమ్స్ విచ్ ఈజ్ ఫిటెడ్ టు ద హౌసింగ్ బై మీన్స్ ఆఫ్ ఏ బేరింగ్. ఈ యాక్సిల్ అనేది చక్రాలు, హోస్టింగ్ డ్రమ్ములు వంటి మోషన్ ఉండే ఎలిమెంట్కి మద్దతుగా ఇచ్చే షాఫ్ట్ కోసం ఉపయోగించబడుతుంది అనమాట. ఇది బేరింగ్ల ద్వారా హౌసింగ్కి అమర్చబడి ఉంటుంది. ఓకే, సో ఇన్ జనరల్ అన్ యాక్సిల్ ఈజ్ సబ్జెక్టెడ్ టు బెండింగ్ మూమెంట్ డ్యూ టు ట్రాన్స్వర్స్ లోడ్స్ లైక్ బేరింగ్ రియాక్షన్స్ అండ్ డస్ నాట్ ట్రాన్స్మిట్ ఎనీ యూజ్ఫుల్ టార్క్. ఎగ్జాంపుల్ రియర్ యాక్సిల్ ఆఫ్ ఏ రైల్వే వ్యాగన్. ఓకే, సాధారణంగా యాక్సిల్ బేరింగ్ రియాక్షన్లో వంటి బెండింగ్ మొమెంటంకి లోబడి ఉంటుంది అన్నమాట. సో మేజర్గా రైల్వే వ్యాగన్స్ వెనుక ఉండే యాక్సిల్ వంటి ఉపయోగకరమైన టార్క్ను ప్రసారం చేయవి. ఓకే, సో ఒకేషనల్లీ ద యాక్సిల్ ఆల్సో ట్రాన్స్మిట్ టార్క్. ఎగ్జాంపుల్ ఆటోమొబైల్ రియర్ యాక్సిల్ అన్నమాట. ఓకే, సో అప్పుడప్పుడు యాక్సిల్ టార్క్ని కూడా మనకి ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట. ఓకే, అంటే ప్రసరిస్తుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఆటోమొబైల్కి మనకి కార్స్గా ఉంటాయి కదా, సో దానికి ఉండే రియర్ యాక్సిల్ అనమాట. ఓకే, సో అది ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, కొన్నిసార్లు చేస్తుంది, కొన్నిసార్లు చేయదంటే మనకి రైల్వే వ్యాగన్స్లో చేయదు, టార్క్ని ట్రాన్స్మిట్ చేయదు అనమాట. అదే మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు రియర్ యాక్సిల్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది టార్క్ని. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్. ఓకే, యూ కెన్ సీ హియర్ ఇన్ ద ఇమేజ్, ఇక్కడ చూడొచ్చు. ఓకే, మనకి యాక్సిల్ అనేది ఎలా ఉంటుంది అనేది. ఓకే, సో మ్యాక్సిమం అందరికీ ఐడియా ఉంటుంది కదా యాక్సిల్స్ గురించి. ఓకే, నెక్స్ట్ స్పిండిల్ ఈజ్ ఏ షార్ట్ రొటేటింగ్ షాఫ్ట్. ఓకే, spindles are used in all machine tools such as the small drive shafts of a lathe or the spindle of a drilling machine. సో స్పిండిల్ అనేది
చిన్న పార్ట్ అనమాట, అంటే రొటేటింగ్ షాఫ్ట్ అనుకోవచ్చు. ఓకే, సో లేత్ యొక్క చిన్న డ్రైవ్ షాఫ్ట్ లేదా డ్రిల్లింగ్ మెషిన్ యొక్క స్పిండిల్ వంటి అన్ని మెషిన్ టూల్స్లో స్పిండిల్గా మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఇది చాలా వరకు ఐడియా ఉంటుంది, మనం కూడా డిస్కస్ చేసాం కదా లేత్లో అప్లికేషన్లో. ఓకే, నెక్స్ట్ కౌంటర్ షాఫ్ట్. కౌంటర్ షాఫ్ట్ ఈజ్ ఏ సెకండరీ షాఫ్ట్, అది గుర్తుంచుకోవాలి మీరు, డైరెక్ట్గా అడిగే ఛాన్స్ ఉంటుంది. కౌంటర్ షాఫ్ట్ ఏంటి అని, ప్రైమరీ షాఫ్ట్ సెకండరీ షాఫ్ట్ అని అంటారు. ఇట్ ఈస్ ఏ సెకండరీ షాఫ్ట్ విచ్ ఈస్ డ్రివెన్ బై ద మెయిన్ షాఫ్ట్. ఓకే, సో డ్రివెన్ బై మెయిన్ షాఫ్ట్ అండ్ ఫ్రమ్ విచ్ ద పవర్ ఈజ్ సప్లైడ్ టు ద మెషిన్ కాంపోనెంట్స్. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఇది మనకి మెయిన్ షాఫ్ట్ ద్వారా నడపబడే సెకండరీ షాఫ్ట్. అలాగే దీని నుండి పవర్ అనేది మెషిన్ యొక్క భాగాలకు సరఫరా చేయబడుతుంది అన్నమాట. ఓకే, సో పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది దీని ద్వారా. నెక్స్ట్ లైన్ షాఫ్ట్. ఏ లైన్ షాఫ్ట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ నంబర్ ఆఫ్ షాఫ్ట్స్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ యాక్సియల్ డైరెక్షన్ బై మీన్స్ ఆఫ్ ఏ couplings. A number of pulleys are mounted on the line shaft and power is transmitted to individual machines by different belts. ఓకే, సో ఇది బెల్ట్ డ్రైవ్స్లో కూడా మనం ఒకసారి చూసాం. ఓకే, సో ఇదేంటి అంటే లైన్ షాఫ్ట్ అనేది, ఒక లైన్ షాఫ్ట్ అనేది అనేక షాఫ్ట్ని కలిగి ఉంటుంది అనమాట. ఇది కప్లింగ్ల ద్వారా మనకి యాక్సియల్ డైరెక్షన్లో అనుసంధానించబడి ఉంటాయి అనమాట. లైన్ షాఫ్ట్ పై అనేక పుల్లీలు అమర్చబడి ఉంటాయి. శక్తి అనేది, అదే పవర్ అనేది వివిధ బెల్ట్ల ద్వారా ఇండివిజువల్గా మెషిన్స్కి ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ కీస్ అనమాట. సో ఇది మేజర్గా మనకి గుర్తుంచుకోవాల్సింది. ఇందులో గుర్తుంచుకోవాల్సినవి ఏంటి అంటే మనకి ఈ షేప్స్ చూసారా. సో షేప్ ఎలా ఉంది, సో ఇలా ఉంటుంది అన్నట్టు. గిబ్ హెడెడ్ అంటే కీ యొక్క షేప్ ఇచ్చి అది ఏంటి అని అడుగుతాడు, లేదా కీ యొక్క అప్లికేషన్ అయినా అడుగుతాడు అనమాట. ఓకే, సో అవి గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ ఏంటి, ఏ కీ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ మెషిన్ ఎలిమెంట్ విచ్ ఈస్ యూజ్డ్ టు కనెక్ట్ ద ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్. ద కీవే రిజల్ట్స్ ఇన్ స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద షాఫ్ట్. ఓకే, సో ఒక కీ అనేది ఒక మెషిన్ యొక్క ఎలిమెంట్ అనమాట. ఇది ట్రాన్స్మిషన్ షాఫ్ట్కి కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. అలాగే కీవే షాఫ్ట్లో స్ట్రెస్ని కాన్సన్ట్రేట్ చేయడానికి దారితీస్తుంది. ఓకే, సో ఫంక్షన్స్ ఆఫ్ కీస్. సో కీ యొక్క విధులు ఏంటి అంటే, ఇది ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ది కీ ఈస్ టు ట్రాన్స్మిట్ ద టార్క్ ఫ్రమ్ ద షాఫ్ట్ టు హబ్. ఓకే, సో కీని ఈ స్లాట్ ఉంది కదా, సో ఈ స్లాట్ ఇది షాఫ్ట్. ఓకే, సో ఇది షాఫ్ట్, ఇది హబ్ అనుకుంటే, హబ్ లేదా గేర్ ఏదో ఒకటి. సో ఈ షాఫ్ట్ అనేది దీనికి గేర్కి కానీ హబ్కి కానీ కనెక్ట్ అయి ఉంటుంది కదా. సో ఈ రెండింటికి మధ్యలో మనకి ఇక్కడ ఒక స్లాట్ ఉంటుంది కదా. సో ఈ స్లాట్లో ఈ కీని ఇన్సర్ట్ చేస్తాం అనమాట. సో దట్ ఏంటి అంటే కొంచెం టైట్ ఫిట్ టైప్లో మనకి జాయింట్ అనేది అవుతుంది అనమాట. ఇంకో టైప్ కూడా ఉంటుంది ఏంటంటే, ఇందులో సగం ఈ కీ ఉంది కదా, ఇందులో సగం పోర్షన్ షాఫ్ట్లో, సగం పోర్షన్ మనకి హబ్లో ఇన్సర్ట్ అయ్యేలా కూడా ఫిక్స్ చేయొచ్చు. ఓకే, సో టైప్స్లో మనం చూద్దాం. ఓకే, సో టైప్స్ ఆఫ్ కీస్లో మనకి ఈ విషయం అనేది అబ్జర్వ్ చేస్తాం మనం. ఓకే, సో సగం ఇందులో ఇన్సర్ట్ చేస్తాం, సగం హబ్లో లేదా గేర్లో ఇన్సర్ట్ చేస్తాం అన్నమాట. సో దట్ ఏంటి అంటే మనకి టార్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట, షాఫ్ట్ టు హబ్ అనేది. ఓకే, సో ఫస్ట్ ఫంక్షన్ అయితే అది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఫంక్షన్ ఏంటి, సో కీ ఈజ్ ప్రివెంట్ రిలేటివ్ రొటేషన్ బిట్వీన్ ద షాఫ్ట్ లైక్ గేర్ ఆర్ పుల్లీ. ఓకే, సో కీ యొక్క సెకండ్ ఫంక్షన్ ఏంటి అంటే, షాఫ్ట్ మరియు గేర్ లేదా పుల్లీ వంటి వాటి మధ్య రిలేటివ్ మోషన్ అనేది, రొటేషన్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో it preventing the relative rotation. Okay, so by fitting into a slot called keyway on both the shaft and the hub, the key ensures that the two parts rotate together as a single unit. Okay, so ఇక్కడ ఫిట్టింగ్ అనేది టైట్గా ఉండడం వల్ల, ఓకే, సో కీ అనేది ఇన్సర్ట్ చేస్తాం కదా ఇక్కడ, సో ఇది టైట్గా వెళ్తుంది దీని లోపలికి. సో షాఫ్ట్ అనేది ఇలా ఉంటుంది కదా అప్పుడు. సో ఇక్కడ టైట్గా ఫిట్ అవ్వడం వల్ల, ఫ్రిక్షన్ వల్ల మనకి ఈ రెండు, ఈ షాఫ్ట్ ఏదైతే రొటేషన్లో తిరుగుతుందో ఇది కూడా అదే రొటేషన్, అంటే సింగిల్ యూనిట్గా, యాజ్ అ సింగిల్ యూనిట్గా రొటేషన్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇట్ ట్రాన్స్మిట్ ద టార్క్. ఓకే, సో ద కీ ప్రొవైడ్స్ ఏ సెక్యూర్ పాజిటివ్ కనెక్షన్ దట్ అలౌస్ పవర్ టు బి ఎఫెక్టివ్లీ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద షాఫ్ట్ టు ద అటాచ్డ్ కాంపోనెంట్. ఓకే, సో రిలేటివ్ మోషన్ ఉంటుంది, అలాగే టార్క్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఓకే, సో ఈ కీ వల్ల, సో మేజర్ యూజ్ అయితే అది.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టార్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది, అలాగే ఇట్ రివర్స్ ద రిలేటివ్ రొటేషన్. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ శాడిల్ కీస్ టైప్స్లో మనం శాడిల్ కీస్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ కొంచెం యానిమేషన్లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి. సో ఇక్కడ షాఫ్ట్కి మనకి కీవే అనేది ఉండదు. ఓకే, సో ఇవి కన్సిడర్ చేయకండి. సో ఇది పర్ఫెక్ట్ అనమాట. ఓకే, సో క్రాస్ సెక్షన్ చూసారుగా, అలాగే మనకి కీ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇన్ జనరల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఎలా కీ అలాగే షాఫ్ట్ హబ్ ఎలా ఇన్సెట్ అవుతున్నాయి, ఎఫెక్ట్ అవుతున్నాయి అనేది మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో ముందే చెప్తున్నాను, అందుకే కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ షాఫ్ట్కి కూడా కీ హోల్ ఉంది కదా అని ఆలోచిస్తారేమో అని చెప్తున్నాను. యానిమేషన్లో బై మిస్టేక్ అలా చేసాం. ఓకే, సో శాడిల్ కీ అంటే ఏంటి? శాడిల్ కీ ఈజ్ ఏ కీ విచ్ ఫిట్స్ ఇన్ ద కీవే ఆఫ్ ది హబ్ ఓన్లీ. ఓకే, సో కీవే ఆఫ్ ది హబ్ ఓన్లీ, ఇది గుర్తుంచుకోండి. ఇన్ దిస్ కేస్ దెర్ ఈస్ నో కీవే ఆన్ ద షాఫ్ట్లో కీవే అనేది ఉండదు. ఓకే, సో ఇన్ దిస్ ఫ్రిక్షన్ బిట్వీన్ ద షాఫ్ట్ కీ అండ్ హబ్ ప్రివెంట్స్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ద షాఫ్ట్ అండ్ ద హబ్. ఓకే, ఇక్కడేంటి? షాఫ్ట్కి కీ మరియు హబ్ మధ్య ఉన్న ఘర్షణ ద్వారా షాఫ్ట్ అలాగే హబ్ మధ్య ఉన్న రిలేటివ్ మోషన్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ద పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై మీన్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్. సో పవర్ అనేది ఘర్షణ ద్వారా ప్రసారం చేయబడుతుంది అనమాట. ఫ్రిక్షన్ అంటే ఘర్షణ కదా. ఓకే, సో బై మీన్స్ ఆఫ్ ది ఫ్రిక్షన్ మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ లైట్ డ్యూటీ ఆర్ లోవర్ పవర్ ట్రాన్స్మిషన్. లైట్ డ్యూటీ వర్క్స్కి ఈ శాడిల్ కేస్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీరు యానిమేషన్ నార్మల్గా అబ్జర్వ్ చేయండి, బట్ ఇది పర్ఫెక్ట్ వన్. ఓకే, సో క్రాస్ సెక్షన్ మనకి కీవే అనేది హబ్లోనే మనకి ఉంటుందన్నమాట, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ సంక్ కీస్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో a sunk key is a key in which half the thickness of the key fits into the keyway on the shaft and remaining half in the keyway on the hub. సో ఇనిషియల్గా చెప్పాం కదా, కీ డెఫినేషన్ చెప్పేటప్పుడు సగం ఏమవుతుంది, సగం షాఫ్ట్లో ఇన్సెట్ అవుతుంది, సగం హబ్లో ఇన్సెట్ అవుతుంది. చూసారుగా, కీవేస్ రెండిట్లో ఉన్నాయి. సో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు మనం ఇక్కడ. ఓకే, సో హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంటే హాఫ్ ఆఫ్ ది థిక్నెస్ ఆఫ్ ది కీ అనేది మనకి షాఫ్ట్లోను, రిమైనింగ్ పోర్షన్ అనేది హబ్లోను ఇన్సెట్ అవుతుంది అనమాట. సో అలా కీవేస్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఓకే, సో ఇన్ సంక్ కీస్ పవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ డ్యూ టు ద షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కీ. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. పవర్ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా అడుగుతాడు, అందుకే నేను ఇక్కడ బోల్డ్ లెటర్స్లో ఇచ్చాను. ఓకే, సో షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కీ ద్వారా మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఏ పాజిటివ్ డ్రైవ్. ఓకే, అంటే స్లిప్పేజ్ అనేది జరగదు అనమాట ఇందులో, ఎందుకంటే రెండిట్లోనూ మనకి స్లాట్స్ ఉండడం వల్ల పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది కదా. సో మూమెంట్ అనేది అదే పవర్ ట్రాన్స్మిషన్ బాగా జరుగుతుంది, టార్క్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది ఈజీగా. అదే ఫ్రిక్షన్ కేస్ అనుకోండి, అది కీ అనేది ఏమైనా స్లైట్గా వియర్ అయ్యింది అనుకోండి. ఓకే, అంటే అరుగుదల అయితే స్లైడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కదా. ఓకే, సో ఇక్కడ ఉండదు అలాగా. ఓకే, అందుకు మనకి ఇది పాజిటివ్ డ్రైవ్ అనమాట. ఓకే, సో షియర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది కీ అన్నాడు ఏంటంటే ఇక్కడ మనకి షియర్ వల్ల బ్రేక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్రీవియస్ కేసులు అంటే ఫ్రిక్షన్ ద్వారా పవర్ ట్రాన్స్మిషన్ అవ్వవు. ఓకే, సో అక్కడ షియర్ ద్వారా మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. సో ఫెయిల్యూర్ కూడా మనకి అలాగే అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి కీకి. ఓకే, నెక్స్ట్ ఏ శాడిల్ కీ ఫిట్స్ ఇన్ టు ద కీవే ఆఫ్ ది హబ్ వైల్ సంక్ కీ ఫిట్స్ ఇన్ టు ద కీవే ఆఫ్ ది షాఫ్ట్ అండ్ హబ్ బోత్. ఓకే, సో మనకి శాడిల్ కీ అనేది కీ ఆఫ్ ది హబ్లోనే ఉంటుందన్నమాట. ఓకే, సో అదే సంక్ కీ అయితే మనకి బోత్ షాఫ్ట్లోను అలాగే హబ్లోను ఇన్సెట్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు క్రాస్ సెక్షన్ చూస్తే ఇక్కడ స్క్వేర్ టైప్ ఉంది, అలాగే ఇక్కడ గిబ్ హెడ్ షేప్ చూసారా ఇలా ఉంటుంది అనమాట కీ అనేది. ఓకే, సో ఇది మీరు గుర్తుంచుకోవాలి. సో స్లాట్లో సగం ఇక్కడ ఇన్సెట్ అవుతుంది, రిమైనింగ్ పోర్షన్ ఏమో మనకి హబ్లో ఇలా ఇన్సెట్ అవుతుంది అనమాట. ఓకే, సో గిబ్ హెడ్ షేప్ అనేది చాలా ఇంపార్టెంట్, అదొకటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, రిమైనింగ్ మీరు గుర్తుంచుకోవచ్చు, అదొకటి. నెక్స్ట్ ఫెదర్ కీ. ఏ ఫెదర్ కీ ఈజ్ ఏ ప్యారలల్ కీ విచ్ ఈజ్ ఫిక్స్డ్ ఎయిదర్ టు ద షాఫ్ట్ ఆర్ టు ద హబ్ అండ్ విచ్ పెర్మిట్స్ రిలేటివ్ యాక్సియల్ మూమెంట్ బిట్వీన్ దెమ్. ఇది గుర్తుంచుకోవాలి, రిలేటివ్ యాక్సియల్ మూమెంట్ బిట్వీన్ దెమ్. ఓకే, సో ఇదేంటి అంటే
షాఫ్ట్కి కానీ లేదా హబ్కి కానీ ఏదో ఒక దాంట్లో మనకి ఫిక్స్ అయ్యి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసారా హోల్స్ ఉన్నాయి. సో దాంట్లో మనకు స్క్రూస్ ఇన్సర్ట్ చేసి ఇక్కడ యానిమేషన్ చూడొచ్చు క్లియర్గా. ఓకే, సో అలా ఇన్సర్ట్ చేసి ఫిక్స్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ సంకీ with uniform width and height. Okay, so it is used where the parts mounted on the shaft are required to slide along the shaft, such as clutches or gear shifting devices. Okay, so మనకి ఫెదర్ కీ అనేది ఒక సమాంతర కీ అనమాట. ఇది షాఫ్ట్కి లేదా హబ్కి స్థిరంగా బిగించబడి ఉంటుంది. ఓకే, సో ఇదేంటి అంటే వాటి మధ్య రిలేటివ్ యాక్సియల్ మూమెంట్కి ఓకే సో ప్రొడ్యూస్ చేయడం కోసం ఇది డిజైన్ చేయబడింది అనమాట. సో యూనిఫామ్ థిక్నెస్ అనేది ఉంటుంది. ఓకే, త్రూ అవుట్ ద లెంత్. అలాగే హైట్ కూడా ఒకే రకంగా ఉంటుంది అనమాట. సో వన్ కైండ్ ఆఫ్ సంకీ టైప్ అనమాట ఇది. ఓకే, షాఫ్ట్ పై అమర్చబడిన భాగాలు మనకి క్లచ్ లేదా గేర్ షిఫ్టింగ్ వంటి పరికరాలకు షాఫ్ట్ వెంబడి జారాల్సిన అవసరం ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో మేజర్ ఇక్కడ ఏంటి అంటే యాక్సియల్ స్లైడింగ్ ఒకే సమయంలో అనుమతిస్తుంది, అది గుర్తుంచుకోవాలి. ఓకే, సో ఫెదర్ కీలు టార్క్ ప్రసారాన్ని మరియు యాక్సియల్ స్లైడింగ్ని ఒకే సమయంలో అనుమతిస్తాయి అనమాట. ఓకే, సో కాబట్టి వాటిని యాక్సియల్లీ ఫ్రీగా ఉంచినట్లు మనం అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో యాక్సియల్ మూమెంట్ అనేది మేజర్గా గుర్తుంచుకోవాలి. అలాగే సంకీ విత్ యూనిఫామ్ విత్ అది కూడా గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, నెక్స్ట్ వుడ్రఫ్ కీ. ఈ వుడ్రఫ్ కీ ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ సంకీ. ఓకే, సో సంకీల్ టైప్స్ అనమాట ఇవి. సో ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ఆల్మోస్ట్ సెమీ సర్క్యులర్ డిస్క్, చూసారా, విత్ ఏ యూనిఫామ్ థిక్నెస్. ఓకే, సో సెమీ సర్క్యులర్ లాగా ఇలా ఉంటుంది అనమాట, సమ్వాట్ థిక్నెస్తో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీరు యానిమేషన్లో చూడొచ్చు క్లియర్గా ఎలా ఉంది అనేది, రైట్. సో అలాగా షాఫ్ట్లో మనకి ఇన్సెట్ అయ్యి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇట్ క్యాన్ బి యూజ్డ్ ఆన్ ట్యాపర్డ్ షాఫ్ట్స్ ఆల్సో. ఓకే, సో ట్యాపర్ షాఫ్ట్స్ మీద కూడా యూజ్ చేయొచ్చు, ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. ఓకే, సో ఈ వుడ్రఫ్ కీ ద్వారా. సో అండ్ ద ఎక్స్ట్రా డెప్త్ ఆఫ్ కీ ఇన్ ద షాఫ్ట్ ప్రివెంట్స్ ఇట్ టెండెన్సీ టు స్లిప్ ఓవర్ ద షాఫ్ట్. ఓకే, సో ఎక్స్ట్రా డెప్త్ ఉండడం వల్ల మనకి ఏంటంటే షాఫ్ట్ నుంచి స్లిప్పేజ్ అనేది ప్రివెంట్ చేస్తుంది అనమాట, జస్ట్ లైక్ ఏ పాజిటివ్ డ్రైవ్ లాగా. ఓకే, సో అలాగే ఈ వుడ్రఫ్ కీ అనేది మనకి సెల్ఫ్ అలైన్డ్గా పనిచేస్తుంది కూడా. ఓకే, సో అది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రౌండ్ కీ. సో ద రౌండ్ కీ షోన్ ఇన్ ద ఫిగర్ ఆర్ సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్. ఓకే, సో జస్ట్ లైక్ షాఫ్ట్ లాగా చిన్న ఉంటుంది. ఓకే, సో ఆ పిన్ లాగా. ఓకే, సో సర్క్యులర్ ఇన్ క్రాస్ సెక్షన్ అండ్ ఫిట్ ఇన్ టు ద హోల్స్ డ్రిల్డ్ పార్ట్లీ ఇన్ ద షాఫ్ట్ అండ్ పార్ట్లీ ఇన్ ద హబ్. ఓకే, సో హోల్స్ ఉంటాయి కదా, సో సగం షాఫ్ట్లోనూ ఇక్కడ మీరు చూడొచ్చు. ఓకే, సో సగం షాఫ్ట్లోను సగం హబ్లోను హోల్ చేయబడి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ద అండ్ దే హ్యావ్ ద అడ్వాంటేజ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ దేర్ కీవేస్ మే బీ డ్రిల్డ్ అండ్ రీమ్డ్ ఆఫ్టర్ ద మేటింగ్ పార్ట్స్ హ్యావ్ బీన్ అసెంబుల్డ్. ఓకే, సో ఈ కీవేస్ అనేవి అసెంబ్లీ ప్రాసెస్ తర్వాత కూడా మనం డ్రిల్ చేసే ఫీజిబిలిటీ అనేది ఉంటుంది మనకి. ఓకే, రౌండ్ కీ ఆర్ యూజువల్లీ కన్సిడర్డ్ టు బి మోస్ట్ అప్రోప్రియేట్ ఫర్ లో పవర్ డ్రైవ్స్. ఓకే, సో లో పవర్ ట్రాన్స్మిషన్ అవ్వాల్సిన అప్లికేషన్స్లో ఈ రౌండ్ కీవేస్ అనేవి మేజర్గా యూజ్ చేస్తాం అనమాట. సమ్టైమ్స్ ద ట్యాపర్డ్ పిన్ as shown in the figure is held in place by the friction between the pin and the rim tapered hole అనమాట. ఓకే, సో ట్యాపర్డ్ కీస్ కూడా మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. పిన్ కీ అంటే మళ్ళీ వేరేది అనుకుంటారు, ట్యాపర్డ్ పిన్ అనమాట. ఓకే, సో షాఫ్ట్ అనేది కొంచెం ట్యాపర్డ్గా ఉంటుంది ఈ రౌండ్ కీకి. ఓకే, సో ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో మీరు మేజర్గా గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ రౌండ్ కీకి ట్యాపర్డ్ పిన్కి తేడాలు ఏంటి అంటే షేప్ ది సిలిండ్రికల్ త్రూ అవుట్, ఇదేంటంటే కోనికల్గా అంటే ట్యాపర్డ్గా ఉంటుందన్నమాట. ఓకే, సో హోల్డింగ్ మెథడ్ ఏంటంటే ఇక్కడ ఇంటర్ఫీరెన్స్ ఫిట్ అండ్ షీర్. ఓకే, సో ట్యాపర్డ్కి వచ్చేటప్పటికి ఫ్రిక్షన్ మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ బెస్ట్ అప్లికేషన్ ఏంటంటే పవర్ ట్రాన్స్మిషన్, ఇది ఏంటంటే లో పవర్ డ్రైవ్స్కి యూజ్ చేస్తాం మనం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ ఏంటి, ఇది డ్రిల్డ్ అండ్ రీమ్డ్ ఆఫ్టర్ అసెంబ్లీ. ఓకే, సో అసెంబ్లీ అయ్యాక మనం హోల్ అనేది చేస్తాం అనమాట. ఓకే, సో రీమ్డ్ ట్యాపర్డ్ హోల్. ఓకే, సో రీమ్ ట్యాపర్డ్ హోల్ని యూజ్ చేస్తాం ట్యాపర్డ్ పిన్ కోసం. ఓకే, సో దట్ ఈస్ ద మేజర్ డిఫరెన్స్ హియర్. నెక్స్ట్ ఇది డిజైన్ పర్స్పెక్టివ్ అనమాట. ఓకే, సో అడగరు బట్ ఇక్కడ నేను చెప్పాల్సింది అనుకుంది ఇది కెనడీ కీ గురించి. ఓకే,
సో అలాగే ఇక్కడ ఫ్లాట్ కీస్ ఏంటంటే ఇలా ఉంటాయి, జస్ట్ లైక్ స్క్వేర్ క్రాస్ సెక్షన్తో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇలా ఉంటుంది కీ అనేది. ఓకే, సో ఇది షాఫ్ట్ అనుకుంటే పైన హబ్కి ఇలా ఈ రెండింటికి మధ్య అలా ఉంటుంది అన్నమాట. ఓకే, సో అది డిజైన్. నెక్స్ట్ ఇక్కడ కెనడీకి వచ్చేటప్పటికి ఇది షాఫ్ట్ అనుకుంటే, ఓకే, సో 90 degrees ఈచ్ కదా, అలా అనుకుంటే మనకి ఈ యాక్సిస్ నుంచి 45 degrees, 45 degrees అంటే దీని నుంచి అని తీసుకోవచ్చు, దీని నుంచి తీసుకోవచ్చు కదా. ఓకే, సో బట్ వెర్టికల్గా మనం ప్లేస్ చేస్తాం కనుక కెనడీ కీకి వచ్చేటప్పటికి 2 స్క్వేర్ కీస్ యూజ్ చేసి ఇలా 2 sides 45 degree యాంగిల్లో మనం ప్లేస్ చేస్తాం అనమాట. ఓకే, కెనడీ కీ అంటే అది. సో ఈ డిజైన్ పర్స్పెక్టివ్ కోసం ఇది ఇలా ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ ఈ కెనడీ కీ గుర్తుంచుకోవాలి, ఫ్లాట్ కీనే మనం 45 degrees బోత్ సైడ్ మనం అసెంబుల్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్పిండిల్ కీ ఆర్ ఇంటిగ్రల్ టు ద షాఫ్ట్ అండ్ దే ఆర్ డిజైన్డ్ విత్ స్ప్లైన్స్ ఆన్ ద షాఫ్ట్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు ఇది షాఫ్ట్ కదా, ఇది హబ్. సో ఈ షాఫ్ట్ మీద మనకు ఈ కీస్ అనేవి డిజైన్ చేస్తాం అన్నమాట. అలాగే ఈ కీ హోల్స్ అనేవి కీ వేస్ మనం హబ్లో డిజైన్ చేస్తాం. చూడొచ్చు దానికి తగ్గట్టుగా మనం ఆ కీ వేస్ అనేవి హబ్లో డిజైన్ చేస్తాం కదా. ఓకే, సో దిస్ ఈస్ ద స్పిండిల్ కీ. ఓకే, సో దిస్ డిజైన్ allows for relative axial motion between them and shaft and the hub, offering a unique advantage. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. ఓకే, సో స్ప్లైన్ కీ అని కూడా అంటారు నేను కొన్నిసార్లు. ఓకే, స్ప్లైన్స్ షాఫ్ట్ మీద డిజైన్ చేసి ఉంటాం కదా, సో అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, సో దీస్ ఆర్ ద టైప్స్. ఓకే, సో స్క్వేర్ అంటే ఈ క్రాస్ సెక్షన్ బట్టి మనం నేమ్స్ అనేవి డిజైన్ చేస్తాం అనమాట. ఫ్లాట్ అంటే రెక్టాంగులర్ ఉంటుంది, డోవల్ పిన్ అంటే మనం ఇంకా రౌండ్ అంటాం కదా, రౌండ్ అయినా అనొచ్చు. డోవల్ పిన్ అనేది మేజర్గా యూజ్ చేస్తాం. ఓకే, సో టెర్మినాలజీ అనేది డోవల్ అనేది యూజ్ చేస్తాం అనమాట ఎక్కువగా. ఓకే, నెక్స్ట్ ఫెదర్కి, వుడ్ రఫ్కి, గిబ్ హెడ్ చూసారా షేప్ ఎలా ఉంది, వుడ్ రఫ్ కూడా షేప్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ట్యాపర్డ్కి సమ్వాట్ స్క్వేర్గానే ఉంటుంది, బట్ త్రూ లెంత్ అనేది ట్యాపర్డ్గా వేరీ అవుతుంది అనమాట. ఓకే, సో అది గుర్తుంచుకోవాలి. సో మేజర్గా ఈ స్లైడ్ మీరు గుర్తుంచుకుంటే ఈజీగా మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ అడ్వాంటేజెస్ ఆఫ్ ది కీ ఇన్ మెషిన్ డిజైనింగ్. ఓకే, సో ది అడ్వాంటేజెస్ ఏంటి, ఎఫిషియంట్ పవర్ ట్రాన్స్మిషన్. ఓకే, సమర్థవంతమైన పవర్ అనేది ప్రసారం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ అసెంబ్లీ అండ్ డిసెంబ్లీ. ఓకే, అసెంబ్లీ అండ్ డిసెంబ్లీ అనేది ఈజీగా ఉంటుంది. అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అలాగే రిలయబుల్ టార్క్ ట్రాన్స్ఫర్. ఓకే, సో నమ్మదగిన టార్క్ అనేది బదిలీ అవుతుంది అనమాట. అలైన్మెంట్ అష్యూరెన్స్, కాంపాక్ట్ డిజైన్, వెస్టైలిటీ ఏంటి, వేరియస్ అప్లికేషన్స్, ఇవన్నీ దీని అడ్వాంటేజెస్ అనమాట. ఓకే, సో కాంపాక్ట్ డిజైన్ అంటే సింపుల్ డిజైన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ పాయింట్స్. ఓకే, సో ఇది మేజర్గా డిసడ్వాంటేజ్ అనమాట. ఒత్తిడి కేంద్రీకరణ పాయింట్లు ఉంటాయి ఇవి. ఓకే, స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ పాయింట్స్. అలాగే పొటెన్షియల్ ఫర్ కీస్ అనేవి వీర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే లిమిటెడ్ టార్క్ కెపాసిటీ, ఛాలెంజెస్ ఇన్ హై స్పీడ్ అప్లికేషన్స్లో ఇది ఒక మేజర్ డిసడ్వాంటేజ్ అనమాట. సో ప్రాపర్ కీస్ అనేవి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కనుక మనం సెలెక్షన్ కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ డిజైన్ కన్సిడరేషన్ ఆఫ్ ది కీస్. ఓకే, సో డిజైన్ చేసేటప్పుడు అదే కీని డిజైన్ చేసేటప్పుడు ఏ కన్సిడరేషన్స్ మనం ఫాలో అవ్వాలి అంటే, రిక్వైర్డ్ పవర్ ట్రాన్స్మిషన్, మనకి ఎంత పవర్ ట్రాన్స్మిషన్ రిక్వైర్మెంట్ ఉందో దానికి రిలేటెడ్గా మనం డిజైన్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో స్ట్రెంత్ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా, సో బేస్డ్ ఆన్ దట్ మనం కీస్ని డిజైన్ చేసుకోవాలి. అలాగే ఆప్టిమల్ ఫిట్టింగ్ అలైన్మెంట్ ఉంటుంది కదా షాఫ్ట్కి హబ్కి, సో ఆ క్లియరెన్స్ ఎలాంటిది అనేది ఫిక్స్ చేసుకొని దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కనెక్షన్ స్టెబిలిటీ. ఓకే, నెక్స్ట్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్, కాస్ట్ కూడా మనకి మేజర్ రోల్ కదా. ఓకే, నెక్స్ట్ ప్రివెన్షన్ ఆఫ్ కీ క్రషింగ్ ఫెయిల్యూర్, ఇవన్నీ ఫెయిల్యూర్స్కి రిలేటెడ్ అనమాట. సో క్రషింగ్ ఫెయిల్యూర్, షీర్ ఎప్పుడవుతుంది మనకి సగం హబ్లో సగం షాఫ్ట్లో ఉన్నప్పుడు షీర్ ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా. షీర్ అంటే ఇది ఇలా ఫోర్స్ని అప్లై చేస్తుంది కదా, సో ఇక్కడ ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట ఫెయిల్యూర్స్. ఓకే, అవి నెక్స్ట్ క్రషింగ్ ఫెయిల్యూర్స్. ఓకే, నెక్స్ట్ కీ మెటీరియల్ షుడ్ బి మ్యాచ్ ద షాఫ్ట్ బట్ బీ వీకర్ అనమాట. ఓకే, సో
షాఫ్ట్ మెటీరియల్తో మ్యాచ్ అవ్వాలి, బట్ సమ్వాట్ స్ట్రెంత్ అనేది కొంచెం వీక్గా ఉండాలన్నమాట కీ అనేది. ఓకే, సో ఇవన్నీ మేజర్గా మనం గుర్తుంచుకోవాలి. ఓకే, సో దట్స్ అబౌట్ ద షాఫ్ట్స్ అండ్ కీస్. ఓకే, సో if you have any conceptual clarity, let me know. Okay, thank you.